హాయ్ అండి, నమస్తే. నేను మీ కృష్ణవేణి మాణిక్యాల. ఈరోజు దెబ్బ రొట్టె వేసుకోవడం చూద్దామండి. పిండిలో సాల్ట్ వేస్తున్నాను. పిండి మామూలుగా మనందరికీ తెలుసు కదా, అట్టి పిండి లాగానే గట్టిగా పట్టుకోవడము. గట్టిగా పట్టుకొని దానిలో ఉప్పు కలిపేసి నైటే పట్టాను. ఉప్పు ఇప్పుడు కలుపుతున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది. ఆయిల్ వేసుకొని గిన్నె చుట్టూ పట్టేలాగా పెట్టుకోవాలండి. ఇందులో పిండి ఎక్కువగా వేసుకోవాలి. దిబ్బ రొట్టె కదా, మామూలుగా అయితే నేను పోసేస్తాను. మీకు చూపించడం కోసం ఎన్ని గరిటెలు వేస్తున్నానో చూపిస్తున్నాను. చూడండి, మ్యాక్సిమం 5-6 గంటలు వేస్తున్నాను. గంటలు కాదు, గరిటెలు పిండి వేస్తున్నాను. సన్న మంట మీద మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాము. గిన్నె అడుగు మందం ఉన్నది పెట్టుకోవాలండి, అప్పుడే అడుగు మాడకుండా వస్తుంది. దీనిపైన లైట్గా కొంచెం మళ్ళీ ఉప్పు కారం వేసుకుందాము. పైనుంచి వేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకొని చాలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. చూడండి, మళ్ళీ పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ప్లస్ ఒకటి సరిపోతుందండి. 4-5 దోశలు తినే వాళ్ళకైనా ఒకటి సరిపోతుంది. ఇది పాతకాలం వంటే మా అమ్మమ్మది. ఇప్పుడు అడుగు చూసుకుందాము, మాడుతుందా లేదా అని. వచ్చేస్తుంది, అంత భయమేమి లేదు. ఇంకొంచెం ఉడకాలి పైన. కొంచెం లేపానంతే. తిప్పుకుందాం. 1 నిమిషం ఆగి తిప్పేసాను. అయిపోయిందండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అటు కూడా కొంచెం వేగనిచ్చేస్తే సరిపోతుంది. మళ్ళీ అడుగు మాడిపోతుందని నేను తిప్పేసాను వెంటనే. వచ్చేస్తుంది ఇది కూడా. అయిపోయిందండి. దెబ్బ రొట్టె రెడీ. ప్లేట్లో తీసాను. ఒకసారి కట్ చేసి చూస్తాను. ఇంత లావుగా ఉబ్బిద్దండి కాస్త, అందుకే కట్ చేసి చూపిస్తున్నాను. లోపల ఉడికిందా లేదా అని డౌట్ వచ్చింది కదా, అందుకోసం చూపిస్తున్నాను. ఉడికిపోయిందండి, బాగా సాఫ్ట్గా ఉడికింది. చూడండి, అంతేనండి. సింపుల్గా ఇంట్లో చేసుకునే దెబ్బ రొట్టె రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.